హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. 'వార్ 2' నుంచి ఎన్టీఆర్ గారికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అయింది గదా! అయితే ఇప్పుడు ఈ గ్లింప్స్ పైన సోషల్ మీడియాలో కాస్త ట్రోలింగ్ అయితే జరుగుతుంది. అంటే ఎన్టీఆర్ గారిని 'హృతిక్ రోషన్' అంత లేదు. అంత స్క్రీన్ ప్రెజెన్స్ గానివ్వండి, అంత ఇంపాక్ట్ 'హృతిక్ రోషన్‌కి' ఇచ్చినంత ఇంపార్టెంట్ జూనియర్ ఎన్టీఆర్‌కి ఇవ్వలేదని జెప్పేసి విపరీతంగా ట్రోలింగ్ అయితే జరుగుతుంది. అసలు నిజంగా మరి అంత ఇంపార్టెంట్ 'వార్ 2'లో జూనియర్ ఎన్టీఆర్ గారి రోల్ లేదా? 'హృతిక్ రోషన్' ముందు తేలిపోయాడా? సో, ఇటువంటి అన్ని డౌట్స్ అయితే రావడం చూస్తున్నాం. దీని పైన క్లారిటీ ఇవ్వడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారున్నారు. వారితో ఒకసారి అడిగి 'వార్ 2'లో ఎన్టీఆర్ గారి గ్లింప్స్‌కి సంబంధించిన వివరాలైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే బ్రో. సార్ చాలా రోజులకు మళ్ళీ కలుసుకున్నాం సార్. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో వచ్చేసాను సార్. అది తెలిసిందే. థాంక్ యూ. హ్మ్. సార్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అయింది 'వార్ 2' మూవీ నుంచి. సో, అది మనం చూసాం. అయితే ఈ గ్లింప్స్ ఆ! పైన కాస్త సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ చేస్తున్నారు. అంటే 'వార్ 2'లో ఎన్టీఆర్ గారి రోలు 'హృతిక్ రోషన్' కున్నంత ఇంపార్టెంట్ లేదు. 'హృతిక్ రోషన్' ముందు తేలిపోయాడు. ఈ రకంగా పోస్టులు పెడుతున్నారు సార్. మరి నిజంగా ఎన్టీఆర్ గారి గ్లింప్స్ ఏదైతే ఉందో అది బాలేదా? 'హృతిక్ రోషన్' ముందు తేలిపోయాడా? మీకెలా అనిపించింది గ్లింప్స్? మరి ఎందుకు ఇంత నెగటివిటీ ఆయన పట్ల స్ప్రెడ్ అవుతుంది సార్? ఈ జూనియర్ ఎన్టీఆర్ మీద ట్రోల్స్ అని వీళ్ళు అంటున్నారు. ట్రోల్స్ అని అనడం తప్పంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌కి ఎలాగైతే ఫ్యాన్స్ ఉన్నారో, అ అలాగే భావాలున్నాయో, అక్కడ ఆయనకు కూడా అలాగే మనోభావాలుంటాయి. ఒకళ్ళనొకళ్ళు అనుకుంటారు. దాంట్లో పెద్ద విశేషం ఏమి లేదు. మనం ట్రోల్స్ అనే వంకతో తప్పించుకొని తిరుగుతున్నాం గానీ, నేను ఒక సినిమా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్‌గా నేను అబ్జర్వ్ చేసిందేమిటంటే, వీళ్ళు కేవలం బడ్జెట్టు, తర్వాతేంటంటే వాళ్ళకిచ్చే ప్రొపగాండా ఎన్ని కోట్లు, ఎన్ని వంద కోట్లు ఖర్చు పెట్టాము. మనకెంత ప్రొపగాండా వస్తుంది, ఎన్ని దేశాల్లో రిలీజ్ అవుతుంది. వీటి మీద ఉన్న అవగాహన ఎక్కువైపోయింది. వీటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. అసలు మనం నటిస్తున్న స్టోరీ ఏమిటి? మనం గతంలో ఏ ఏ స్టోరీలు మనకు బాగా ప్లస్ అయినాయి? అసలు ఏవి కాదు, నేనేమి కాను అనుకున్న రోజుల్లో ఏ సినిమాలు మనల్ని జపాన్ వరకు తీసుకెళ్ళాయి. కొరియా వరకు తీసుకెళ్ళాయి. అది ఒకసారి ప్రతి ఆర్టిస్టు కూడా విశ్లేషించుకోవాలి. అంతేగాని ఈరోజేదో 600,00,00,000తోని, 800,00,00,000తోని సినిమా చేస్తున్నాం అనుకుంటే, ఈ 600,00,00,000 మీకు ఆ తెర మీద మాట్లాడవు. మీతో మాట్లాడింది మీ కథ, మీ నటన, మీ కాంబో, మిమ్మల్ని హ్యాండిల్ చేసే డైరెక్టరు వీళ్ళే. ఈ సత్యాన్ని మర్చిపోయి ఈరోజు పిల్లర్సు, పాన్ ఇండియా స్టార్స్ అనిపించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు. ఇలాగే దెబ్బతింటున్నారు. ఇలాగ ఆలోచించబట్టే 'రామ్ చరణ్' దెబ్బతిన్నాడు. ఎక్కడ స్టారు? బ్రహ్మాండమైనటువంటి రేంజ్‌లో ఉన్నటువంటి 'త్రిబుల్ ఆర్‌లో' మొత్తం ప్రపంచమంతా తిరిగొచ్చినటువంటి 'రామ్ చరణ్' ఏమయ్యాడు? పెద్ద డైరెక్టరే 'శంకర్.' గాని కథ, ఆయన పాత్ర ఏమిటి? ఆయన పోకడేమిటి? చివరకు సినిమా ఆయన తాలూకు అభిమానులు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అభిమానులు ఎక్స్‌పెక్ట్ చేసిన దాన్ని మనం అందిస్తున్నామా అనుకుంటే గేమ్ చేంజర్ అలా ఉండేది కాదు. అలాగని మిగతా వాళ్ళు గొప్పోళ్ళని కాదు. ఇక్కడ హీరోగా పాన్ ఇండియా హీరోగా వాళ్ళ తాలూకు బాధ్యతల్ని వారు మర్చిపోతున్నారు. అదోకసారి గుర్తు చేస్తున్నాననమాట. వార్ 2 అనగానే ఈయన చెంకలు గుద్దుకొని పరిగెత్తాడు. ఎవరు మన జూనియర్ ఎన్టీఆర్. అంతేగాని ఈరోజు సినిమా తెలుగు సినిమా ఫీల్డ్‌కి, హిందీ సినిమా ఫీల్డ్‌కి మధ్య అంతర్యుద్ధం జరుగుతుంది. కోల్డ్ వార్ జరుగుతుంది. తెలుగు వాళ్ళంటే వాళ్ళు బహాటంగా నవ్వుతున్నప్పుడు కూడా లోపలోపల ఉడిగిపోతున్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ పాన్ ఇండియా స్టార్స్ కాదిక్కడ. మనకున్న అదృష్టం ఏంటంటే, మంచి యవ్వనంలో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఉన్నారు. అక్కడ ఎవరైతే టాప్ గ్రేడ్ డైరెక్టర్స్ ఉన్నారో, వాళ్ళందరూ ఏజ్ దాటిపోయింది. ఈ కుర్రకారితో పోటీ పడలేరు. బట్ వాటెవర్ ఇట్ మే బి వీళ్ళిద్దరి మధ్య అంతర్యుద్ధం జరుగుతుంది. ఆ మాటే కరెక్టు. అటువంటి సమయంలో ఇక్కడ 'దేవర' కూడా ఏదో ఫోర్స్‌డ్ డ్రైవ్ గాని 'దేవర' నేననుకో 'సింహాద్రి' అంత హిట్ కాదు. నా దృష్టిలో 'యమ దొంగ' అంత హిట్ కాదు. ఎవరొస్తారో రమ్మని చెప్పండి.
కానీ 'దేవర్‌ని' ఫోర్స్‌డ్‌గా డ్రైవ్ చేసి మొత్తానికి ఏదో హిట్ అనిపించుకున్నారు. ఇక్కడ 'వార్ 2లో ఏం చేశారంటే నిజంగా ఎన్టీఆర్‌కి అన్యాయం జరిగింది అని అనవలసి వస్తుంది. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందేంటంటే, మీకు ఈయన 'హృతిక్ రోషన్' పక్కని ఎన్ని మార్కులు వేసుకుంటాడో, కనీసం బ్రేక్ ఈవెన్ అవుతాడో లేదో అనేటువంటి అనుమానం కూడా నాకుంది. గనక దీన్ని ట్రోల్స్ అనను. ఎన్టీఆర్ హ్యాస్ టు ఫేస్. తప్పకుండా ఆయన ఎదురు చూడవలసిందే. ఓకే సార్. ఇది ఓన్లీ గ్లింప్స్ మాత్రమే. ఇంకా సినిమా రావాలి, ట్రైలర్ రావాలి. ఒక గ్లింప్స్‌ని చూస్తే ఎన్టీఆర్ ఆహ్, తక్కువగా ఉన్నాడని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే సినిమాలో ఏమైనా ఇంపార్టెంట్ రోల్ ఉండొచ్చు గదా! అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అంటే ఒక స్టార్ హీరో అని చెప్పేసి అక్కడ డైరెక్టర్ కూడా అయాన్ ముఖర్జీకి కూడా తెలుసు. బ్యాలెన్స్ చేయాల్సిన అవును. అవసరం ఉందని కూడా తెలుసు. మరి అలాంటప్పుడు ఎన్టీఆర్‌ని ఎందుకు అవును. తక్కువ చూయిస్తారు సార్? ఆ డైరెక్టర్ మైండ్‌లో ఏముందో గదా! వాళ్ళకుంటుందండి. ఎన్టీఆర్‌కి బ్యాలెన్స్ ఏవండీ 'చిరంజీవి' లాంటి వాళ్ళే 'ప్రతిబంధ్' సినిమా బ్రహ్మాండంగా చేసి వచ్చేసారండి ఇక్కడికి. గనక మనకి ఈ లింగ్విస్టిక్ ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉంటాయి. వీళ్ళనుకుంటే పొరపాటవుతుంది. ఎవరు పైకొచ్చారు చెప్పండి? తెలుగు వాళ్ళు ఒక్క శ్రీదేవి తప్ప, ఒక తెలుగు, తమిళం కలిసినటువంటి ఒక హేమాన్ని తప్ప ఎవరొచ్చారండి? ఎవరిని రానిచ్చారండి? గతం మర్చిపోతే ఎలాగవుద్ది? ఈరోజు మీసాలు మెలివేస్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళకి మీసాలున్నాయి. వాళ్ళు మెలివేస్తారన్నమాట. అవసరం కొద్దీ మనం 'సల్మాన్ ఖాన్‌ని' వాడుకున్నట్టు వీళ్ళు 'సల్మాన్ ఖాన్‌కి' ఎంత పాత్ర ఇచ్చారు 'చిరంజీవి' గారు. అందువలన వీళ్ళు వాడుకుంటారు గానీ, వీళ్ళు ఆలోచించుకోవాలి. ఒక్కొక్కరు రూ. 75,00,00,000 మా రెమ్యునరేషన్ అని బాగా కొట్టి మరి చెప్తున్నారు కదా! 75,00,00,000 రెమ్యునరేషన్ గల స్టారు. దాని వెనక ఎన్ని కోట్ల కథ ఉండాలండి. ఎన్ని కోట్ల విలువ చేసే కథ ఉండాలని అవి ఈ పాన్ ఇండియా స్టారు ఈ సో కాల్డ్ సూపర్ స్టార్స్‌ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అది ఆలోచించుకోవాలి. ఆలోచించకుండా ఒక 1000,00,00,000, 800,00,00,000 ఇలాగ వందల కోట్లు మిమ్మల్ని బ్రతికించలేవిక్కడ. తప్పకుండా ఇది ఈ తాలూకు వ్యత్యాసం, ఈ తాలూకు విమర్శ జూనియర్ ఎన్టీఆర్ ఎదుర్కోవాలి. ఫ్యాన్స్ ఎవరు సినిమాని రక్షించలేరు. ఆ సంగతి మనకి 'గాడ్ ఫాదర్' చెప్పింది. తర్వాతనేమో 'ఆచార్య' చెప్పాడు కదా! ఫ్యాన్స్ ఎవరు సినిమాని రక్షించలేరు. మీ కథ, మీ పాత్ర, మీ చుట్టూ ఉన్నటువంటి కాంబినేషను, మిమ్మల్ని హ్యాండిల్ చేసే డైరెక్టరు, మీ పెర్ఫార్మన్స్. ఇది కాకుండా వేరే ఏదో వచ్చి మనల్ని ఉద్ధరించేస్తది ఓవర్‌నైటు ఆల్ ఇండియా కాదు, ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ అయిపోతాం అనుకుంటే అది మీ భ్రమని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా నేను చెప్పేదేమిటంటే, నేను ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అవుతానని గుండె బాదుకుంటే మీరెవరు? మీకు తెలియకుండా అయిపోతారు. 'బాహుబలి' సినిమా తీయకముందు రాజమౌళి నేను ఇంటర్నేషనల్ సినిమా తీస్తానని తీసాడాయన. తీయలేదు కదండీ! అలాగే 'త్రిపుల్ ఆర్' చేసే ముందు 'రామ్ చరణ్' నాకింత మంచి క్రేజ్ వస్తుందని అనుకున్నాడాయన. కష్టపడి చేసాడు. మీరు కష్టపడి మీ ప్రయత్నం చేసి మీరు చేసినట్టయితే మీకున్నటువంటి మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి మీరు ఎంతవరకు ఆడియన్స్‌ని కదిలించారో ఆ లెవెల్‌లో మీ పేరొస్తుంది. కానీ ముందే ఏదో పబ్లిసిటీ చేసుకుంటే పేరొస్తుంది. హిందీ సినిమాల్లో చేసుకుంటే పేరొస్తుందనుకుంటే, ఇంగ్లీష్ సినిమాల్లో చేసుకుంటే పేరొస్తుందంటే 'రాజేంద్ర ప్రసాద్' ఇంగ్లీష్ సినిమాలో చేశాడు. ఎన్ని సినిమాలు చేశాడు? కనుక ఇవన్నీని కేవలం ఆ పక్కన కోటరీ వాళ్ళో లేకపోతే వీళ్ళకున్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చేయిస్తుంది గానీ, ఇది 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 కరెక్ట్ కాదంటానమాట. దీనికి సమాధానం చెప్పడానికి నా దగ్గర చాలా మెటీరియల్ ఉందన్నమాట. ఇది కరెక్ట్ కాదు. ఫస్ట్ మీ పాత్ర ఏమిటి? మీ కథ ఏమిటి? అందులో మీ మీ తాలూకు హ్యాండిల్ చేసే డైరెక్టర్ ఎవరు? మీ ప్రయత్నం మీరు చేయండి. ఆ తర్వాత పాన్ ఇండియా సినిమా అవుతుందా? ఇంటర్నేషనల్ సినిమా అవుతుందా? 1000,00,00,000 అవుతుందా? 2,000,00,00,000 అవుతుందా? అది చెప్పి రాదు కదా! దేర్ ఈస్ నో ఫార్ములా. సక్సెస్‌ఫుల్ ఫార్ములా. ఎక్కడైనా సక్సెస్‌ఫుల్ ఫార్ములా అంటే ఓ 100,00,00,000 పెట్టి ముందు సక్సెస్‌ఫుల్ ఫార్ములా కొనేసుకొని ఇంకో 400,00,00,000 పెట్టుబడి పెడతారు. అలాంటి సక్సెస్‌ఫుల్ ఫార్ములా సినీ ఫీల్డ్‌లో ఉందా? అందువల్ల ఈ నిజాన్ని గ్రహించాలంటున్నాను నేను. ఫైనల్‌గా సార్ అంటే ఎన్టీఆర్ గారు ఈ 'వార్ 2' మూవీలో ఒప్పుకోవడం అనేది ఒప్పుకొని తప్పు చేశారా? అంటే మీ ఒపీనియన్‌లో ఏమంటారు సార్? డెఫినిట్‌గా నేను చెప్తున్నాను తప్పు చేశాడని. అరే! ఓ పక్క నువ్వేమో
మా తెలుగు ఫీల్డ్‌లో, టాలీవుడ్‌లో పెర్ఫార్మన్స్ చేసేటువంటి ఆర్టిస్ట్ నువ్వు ఒక్కడివే అని మాలాంటి వాళ్ళందరూ చెప్పుకుంటుండగా, ముందు నిలబెట్టుకోవయ్యా! నువ్వు రాజకీయాలు ఎందుకు వద్దన్నావు? నాకు మంచి కెరీర్ ఉంది. ఈ కెరీర్‌ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నావు. అక్కడ కెరీర్‌ని కాపాడుకోవాలని రాజకీయాలు చెప్పినప్పుడు, మరి ఇతర భాషల్లో వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోతావా? మా తాత నాకు ఆదర్శం అంటున్నావు నువ్వు. మీ తాత గురించి తెలుసా? ఎన్టీ రామారావు గారిని ఎంతమంది హిందీ వాళ్ళు అడిగారండి? నాయన కనీసం కృష్ణుడి పాత్రనా పోషించు బాబు అని బతిమాలుకున్నా కూడా ఎన్టీ రామారావు గారు తెలుగు వదిలి వెళ్ళలేదు కదా! ఎంతమంది తమిళ్ వాళ్ళు బతిమాలుకున్నారండి ఎన్టీ రామారావుని? ఓటీఆర్ నాగేశ్వరరావు గారు వెళ్ళారు గానీ, ఎన్టీ రామారావు వెళ్ళలేదు కదా! మీ మాటలు ఏ మాటలు నమ్మంటారు? తాతని అనుసరిస్తున్నప్పుడు తాతని అనుసరించండి. తెలుగు ఫీల్డ్‌లో మీరు ఏకైక మంచి బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్న ఆర్టిస్ట్ అని నేనే చాలా సార్లు చెప్పాను. ఈ పెర్ఫార్మెన్స్ ఏదో తెలుగులో చూపించి ఇంకా నువ్వు ఎదగవలసినటువంటి ఎత్తులున్నాయి. అవి అధిరోహించిన తర్వాత ఏదైనా నువ్వు సూపర్ స్టార్ అయిపోయిన తర్వాత సూపర్ స్టార్ అని ప్రపంచం అంతా కూడై కూసిన తర్వాత అప్పుడెళ్ళి కాసేపు కనిపించు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కనిపిస్తున్నాడు కదా! అలాగా. అంతేగాని ఈ 'వార్' సినిమాలో చేయడం మాత్రం టూ ఎర్లీ. తొందరపడి చేశాడండి నా ఉద్దేశం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.